ఈరోజు బక్రీద్. మా ఫ్రెండ్ బిర్యానీ పంపిస్తుందేమో అనుకున్నా, ముస్లిం ఫ్రెండ్, బక్రీద్ కాబట్టి. ఆవిడ ఎలాగో బిర్యానీ పంపించేలా లేదు, కానీ మనమే బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాం. ఇప్పుడు అయినా బిర్యానీ చేసే ఓపిక లేదు, బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ లేవు. ఫస్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిందాం, తర్వాత ఇంట్లో సామాన్లు ఆర్డర్ పెట్టుకుందాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనం సర్చ్లో గిడ్ మార్ట్ అని టైప్ చేయగానే మనకి గిడ్ మార్ట్ యాప్ అనేది చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఎందుకంటే లొకేషన్ అడుగుతుంది అనమాట. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే చేసుకోవాలి. ఈ యాప్ ఓన్లీ మనకి గిద్దలూరులో మాత్రమే డెలివరీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ లొకేషన్స్ అన్నీ కూడా ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నేమ్ అండ్ ఫోన్ నెంబరు, ఫస్ట్ లొకేషన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎక్కడ డెలివరీ కావాలి, నేము ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం మనకి ఎక్కడికైతే డెలివరీ కావాలి అనే అడ్రస్ని కూడా మనము కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అడ్రస్ అది పెట్టేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. గిడ్ మార్ట్ అనేది అన్ని రెస్టారెంట్స్తో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మిగతా రెస్టారెంట్స్ కూడా మనకు కనిపిస్తాయి. మనకు కావాలంటే వాటిలో నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు గిడ్ మార్ట్లో ఉన్న రెస్టారెంట్లో మనకి ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫుడ్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే హోమ్ పక్కన కార్ట్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మనకు అక్కడ ఆర్డర్కి సంబంధించిన పాలసీస్ అన్నీ ఉంటాయి. పాలసీస్ అంటే ఏం లేదు, అక్కడ పేమెంట్ మోడ్ అడుగుతుంది, మనం అది స్కాన్ అయినా చేయొచ్చు, లేకపోతే డెలివరీ అయిన తర్వాత కూడా మనం పే చేసుకోవచ్చు. ఇంకా ప్లేస్ ఆర్డర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేస్తే మన ఇంటి దగ్గరికి మన డెలివరీ అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకొని మీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి.